పున్నమి వెన్నెల్లో చల్లగాలుల మధ్య హాయిగా సాగాల్సిన ఒంటిమిట్ట సీతారామ కళ్యాణంలో అకాల వర్షం, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. నలుగురి ప్రాణాలు బలైపోయాయి. తొక్కిసలాట, ఇతర కారణాల వల్ల సుమారు 100 మంది గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారం ఒంటిమిట్టలో శ్రీరామనవమి తర్వాత పున్నమి రాత్రి కళ్యాణం చేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ వేడుకను అధికారికంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతను టీటీడీకి అప్పగించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా 20 రోజులుగా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేశామన్నారు. సీతారామ కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు 3 గ్యాలరీలు నిర్మించారు. భారీ ఎల్ఈడీ తెరలు కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కళ్యాణోత్సవ ముహూర్తం ఖరారు చేశారు. సాయంత్రం 6 నుంచి భక్తులను గ్యాలరీలోకి అనుమతించారు. అరగంటలో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. కానీ అంతలోనే ఉరుములు మెరుపులతో గాలివాన బీభత్సం మొదలైంది. గంటకు పైగా భారీ వర్షం కురవడంతో గ్యాలరీలోకి వర్షం నీరు చేరింది. రాకాసి గాలుల తాకిడికి గ్యాలరీలపై వేసిన రేకులు పైకెగిరాయి. వాటి కమ్మీలు కింద పడ్డాయి. రేకులు, కమ్మీలు పడ్డంతో 3 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. భయాందోళనలతో భక్తులు పరుగులు తీయటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో సుమారు 100 మంది గాయపడ్డారు. ఊహించని విపత్తుతో పోలీసులు, అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. క్షతగాత్రుల్లో 7 పోలీసులు కూడా ఉన్నారు. పరిస్థితి అంతా సర్దుమణిగాక కళ్యాణ వేడుక కూడా కన్నుల పండుగగా జరిగింది. కానీ కళ్యాణానికి ముందు జరిగిన ప్రాణ నష్టంపైనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం లక్షలాది భక్తులకు తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ దేవస్థానానికి ఒంటిమిట్టలో ఏర్పాట్లు పెద్ద కష్టమేం కాదు. కానీ ఏర్పాట్లు సరిగా లేకపోవటం వల్లే ఈ అపశృతి జరిగింది అన్నది వాస్తవం. సాధారణంగా రామయ్య కళ్యాణం రోజున మేఘం వర్షిస్తుంది. అది శుభసూచకం అంటారు. పైగా కరువు సీమలో మబ్బులేస్తే అంతకు మించిన ఆనందం ఏముంది? కళ్యాణం రోజు వర్షం అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావిస్తారంతా. కానీ బీభత్సమైన గాలి, వడగళ్లతో కూడిన వర్షం పడుతుందని ఊహించలేదెవ్వరు. అయినా చలువు పందిళ్లు సక్రమంగా వేస్తే మహా అయితే వానకు తడిసేవారేమో కానీ ప్రాణాలు పోయేంత పరిస్థితి మాత్రం వచ్చి ఉండేది కాదు. కానీ ప్రకృతి కన్నెర్రో, టీటీడీ నిర్లక్ష్యమో 4 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రామయ్య కళ్యాణ వేడుక చూసేందుకని వచ్చి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది సరే, మరి ఆ కుటుంబాల్లో నిండిన విషాదానికి టీటీడీ అధికారులు ఏం సమాధానం చెబుతారు?